ఈ వాచ్ నైట్ సర్వీస్ ఆరాధన కూడికకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. అందరికి వందనాలమ్మా. అయా పురుషులు, పెద్దలు, పిల్లలు అందరికి వందనాలు. అందరూ బాగున్నారమ్మా? సంతోషమేనా? పాత సంవత్సరం పోతుంటే అంతకు మించిన సంతోషం ఏముండదు కదా. పాతదంటే ఎవరికి ఇష్టం ఉండదు కదమ్మా. పండగకి షాపింగ్కి వెళ్ళినప్పుడు పాత స్టాక్ వేస్తే తీసుకున్నారా? ఈడ్చివాడు మొఖాన్ని కొట్టింటారు కదా. పోయిన సంవత్సరం వస్తే ఇదే చూపించావు, మళ్ళీ ఇదే చూపిస్తున్నావు అని ఎంతమంది కసురుకున్నారో. పాతది ఎవరికి నచ్చదు కదమ్మా. కానీ ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, ఏంటి మరి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నప్పుడు ఆ గోల్డ్ని మనం మిస్ అవుతున్నాం, అంతేనా? ఆ మిస్ అవుతున్నందుకే సంతోషమా? కానీ పాత సంవత్సరం గతించిన పాత జ్ఞాపకాలు కూడా మనలో గతించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 3:13 చదవకండి. 3:13 ఏముంది? వెనకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలంటే ముందు ఏం చేయాలంట? వెనకున్నవి మరిచిపోవాలా. వెనక మన జీవితంలో జరిగిన ప్రతి సందర్భాన్ని, ప్రతి కార్యాన్ని, ప్రతి అవమానాన్ని ఏం చేయాలంట? మర్చిపోయారా? ఈ సంవత్సరం అంతా ఎవరితో గొడవ పడ్డారో మర్చిపోయారా? అవన్నీ మనసులో ఉంటాయి. క్రొత్త సంవత్సరంలోకి వెళ్తాం. ఎలా వెళ్తాం? పాత మనుషులేనా? ఏమా పాత మనుషులే క్రొత్త సంవత్సరం క్రొత్తది అంతే కదా. క్యాలెండర్ మారుతుంది అంతే. మన జీవితాలు, మన ఆలోచనలు అన్నీ ఎలా ఉంటాయి? యథావిధిగా, అంతేనా? ఇంకెందుకు ఆ మాత్రం దానికి క్రొత్త సంవత్సరం ఎందుకు? క్రొత్తది అంటే ఖచ్చితంగా క్రొత్తది జరగాల్సిందే, అంతేనా? మరి క్రొత్తది జరగనప్పుడు మన జీవితంలో క్రొత్తది లేనప్పుడు ఇంకెందుకు ఆ క్రొత్త సంవత్సరం? పండగ చేసుకోవడానికి సార్ అంటారా? బట్టలు తెచ్చుకోవడానికి సార్ అంటారా? మరి ఇంకేం చేస్తాం క్రొత్త సంవత్సరంతో? క్రొత్తది లేనప్పుడు ఇంకేం ఉపయోగం క్రొత్త సంవత్సరంతో? క్రొత్త సంవత్సరం అన్నది జస్ట్ తేదీ మార్పు, అంతేనా? జస్ట్ క్యాలెండర్ మార్పు. కానీ క్రొత్త సంవత్సరం మనలో ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసా? 2 కొరింథీ పత్రిక చదవకండి, వినండి. వెళ్తాం మెసేజ్లోకి వెళ్ళినప్పుడు అన్నీ చదివిస్తాను, ఏం టెన్షన్ పడకండి. ఈరోజు 4 గంటల వరకు ఉంటుంది ప్రోగ్రాం. ఆవిరైపోతారా మీడే కదా. చదివే అంశంలోకి వెళ్ళిన తర్వాత చదివే వాక్యాలన్నీ చదువుతారు. కానీ 2 కొరింథీ పత్రిక 5:15 ఏముంటుందంటే, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే నూతన సృష్టి లేదా క్రొత్త సంవత్సరం ఎప్పుడు వస్తుందంటే క్రీస్తునందున్నప్పుడు. అప్పుడు పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవైన. అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్. పాత షర్ట్ వేసుకొని వచ్చి నేను సంబరం పడతానంటే ఎవరు మెచ్చుకోరు. మనమే ఉన్నాం, పాత బట్టలు వేసుకుంటామా పండగకి? ఈ వాచ్ నైట్ సర్వీస్కి అందరూ కొత్త బట్టలు తెచ్చినట్టున్నారు. ఇంక మళ్ళీ కొత్త సంవత్సరంలో పాత బట్టలు దొరుకుతామా? ఆలోచన చేయండి. క్రొత్త సంవత్సరం అన్నది క్రొత్త జీవితానికి. కాబట్టి ఈ 2025లో ఏం చేశామో, ఏం చూశామో వాటన్నింటిని మరిచి ముందున్న వాటి కొరకై మనము పరిగెత్తే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ సంవత్సరంలో దేవుడిచ్చిన సమయాన్ని మనం ఏ విధంగా ఉపయోగించుకున్నాం, దేవుడిచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అని కొన్ని నిమిషాలు ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. చదవబడిన లేఖన భాగంలోనికి రండి ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను.
అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. ఇక్కడ చూస్తాను చూడండి, దేవుని వాక్యంలో చదువుకున్నట్టుగా ద్రాక్ష తోటలో ఏం చెట్టు ఉందంట? అంజూరపు చెట్టు వేరుగా ఉండి, ద్రాక్ష తోట వేరుగా ఉండాల్సిన క్రమం. యాక్చువల్గా ద్రాక్ష తోటలో అంజూరపు చెట్లు ఉండవు ఎక్కడైనా. కానీ ద్రాక్ష తోట చాలాసార్లు చెప్పానేమో, విన్నారేమో ఇంతకుముందు, మరలా ఒకసారి ఆ పోలికను వినండి. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం అనుకుంటే, అంజూరపు చెట్టు ఎవరంట? మీరే సార్ అంటారా? నేనేనా? వ్యక్తిగతంగా నాకు నేను ఆలోచన చేస్తే నేనే, మీకు మీరు ఆలోచన చేస్తే మీరే. అంటే ద్రాక్ష తోట పచ్చగా ఉంది, సంఘమంతా పచ్చగా ఉంది. అందులో ఉన్న అంజూరపు చెట్టు సాదృశ్యంగా ఉన్న మనము ఎలా ఉన్నాం? ఆ ద్రాక్ష తోట యజమాని కూడా ఫలాలు వెతుకుతున్నది ద్రాక్ష తీగల్లో కాదు. ఎక్కడంట? అంజూరపు చెట్టులో. సంఘమంతటిని పరీక్షించినప్పుడు పచ్చగా, అందంగా, ఆత్మీయంగా బాగా కనిపిస్తాం. కానీ ఎగ్జాక్ట్గా నిన్నే దేవుడు పరీక్షించినప్పుడు ఆ అంజూరపు చెట్టు వలె ఖాళీ ఆకులు మాత్రమేమైనా ఫలాలు ఉన్నాయా అని ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. మనం మత్తయి సువార్తలో చూడగలిగితే చూడండి ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో, బేతనియ గ్రామానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వెళ్తూ ఉన్నప్పుడు ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఇక్కడ చూస్తాను చూడండి, యేసుక్రీస్తు వారు యెరూషలేము నుండి ఎక్కడికి వెళ్తున్నాడంట? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడంట? బేతనియా అనే గ్రామానికి వెళ్తున్నాడు. మధ్యలో త్రోవ ప్రక్కన ఒక చెట్టు కనిపించింది, అంజూరపు చెట్టు. దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఆకులు తప్ప మరి ఏమీ కనిపించలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైనా చెట్టు వేస్తే ఫలించాలని కోరుకుంటామా? ఊకే అందంగా కనిపిస్తే చాలనుకుంటామమ్మా? ఫలించాలి, అవసరమైతే దాని పళ్ళు మనం తినాలి, అంతేనా? పూల మొక్కలైతే దాని పూలు మనం పెట్టుకోవాలి, అంతేనా? ఈ ఆశ పడకుండా మనం మొక్కలు నాటుతామా? ఏ చెట్టు అయినా సరే, పళ్ళ చెట్టు అయితే ఆ పళ్ళను మనం తినాలనే ఆశతోనే వేస్తాం. పూల చెట్లయితే ఆ పువ్వులు మనము, మన పిల్లలు, మన బిడ్డలు చక్కగా అలంకరించుకోవాలని, ఆ పూలను కూడా మనం ధరించాలని ఆశ కలిగి వేస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంజూరపు చెట్టు మాత్రము ఆకులు కలిగి ఉంది. మరి అదేమంత గొడ్డుదేం కాదు. ఏమున్నాయంట? ఆకులున్నాయి కానీ ఫలాలు లేవు. ఈరోజు మన విశ్వాస జీవితం కూడా కొంతవరకు బాగానే ఉంది. చూడ్డానికి ఆకులు కనిపిస్తున్నాయంటే బాగానే పాటలు పాడతాం, మందిరానికి వస్తాం, కానుకలు ఇస్తాం, కానుకలు వేస్తాం, అన్నీ బాగున్నాయి. కానీ ఆత్మీయమైన ఫలాలు మనలో లేవని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆత్మ ఫలాలు అంటే ఏంటి? గలతీ పత్రిక 5:22 అదేనా? మనందరూ తెలిసి కదా, సండే స్కూల్లో కూడా నేర్పిస్తాం. ఇప్పటికీ ఇంకా జ్ఞాపకం రాదంటే ఇంకా అది మీ ఆత్మీయ జీవితానికే వదిలేస్తున్నాం. ఏముంటాయి ఆత్మఫలాల్లో? ప్రేమ, అయిపోయినా? వీటిలో మనం ఎన్ని కలిగి ఉన్నాం? ఏమ్మా? 9 ఆత్మఫలాలు. 9ఏనా? నేనేమో ఒకటి ఎక్కువ కలిపానా? 9 ఆత్మఫలాలు మనం ఎన్ని కలిగి ఉన్నాం? ఈ రాత్రి ఆలోచన చేయండి. అసలు దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రతి మనుష్యుడు ఫలించాలి. ఏంటంట? ప్రతి మనుష్యుడు ఫలించాలి. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదాము హవ్వలతో దేవుడు చెప్పిన మాట కూడా అదే. 1వ అధ్యాయం 28వ వచనం చదవండి ఒకసారి. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుడి. ఏమంటున్నాడు దేవుడు? మీరు ఫలించండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి, ఆ తర్వాత విస్తరించండి.
నువ్వు విస్తరించాలన్నా, అభివృద్ధి పొందాలన్నా ముందేం కావాలా? ఫలించాలా. ఫలించకుండా అభివృద్ధి రాదు, ఫలించకుండా విస్తరించడం రాదు, ఫలించకుండా ఆశీర్వాదం కూడా రాదు. కాబట్టి ఆదాముతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరేం చేయాలా? ఫలించండి. నోవాహుతో చెప్పిన మాట కూడా అదే. 9వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. 9వ అధ్యాయము 1వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. అదేనా? ఏం చేయాలంట? భూమిని నింపాలంటే ఏం చేయాలా? యాకోబుతో చెప్పిన మాట చూడండి, 35వ అధ్యాయం 11వ వచనం చదవండి. మరియు దేవుడు, నేను సర్వశక్తిగల దేవుడును, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. చూడండి, ఆది మానవులతో సహా దేవుడు చెప్పిన మాట ఒక్కటే. ఏంటది? ఫలించాలి. ఆదాముతో చెప్పిన మాట అదే, నోవాహుతో చెప్పిన మాట అదే, అబ్రహాంతో చెప్పినదే, ఇస్సాకుతో చెప్పినదే, యాకోబుతో చెప్పినదే, దావీదుతో చెప్పినదే, సొలొమోనుతో చెప్పినదే. ఎవరినైనా తీసుకోండి భక్తుల్ని, దేవుడు చెప్పే ఒకే ఒక మాట ఏంటంట? ఫలించండి. అభివృద్ధి, ఆశీర్వాదం, విస్తరణ తర్వాత మొదటి మెట్టు ఏంటంట? ఫలించండి. క్రొత్త నిబంధనలో కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్తున్న మాట కూడా అదే. చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వాక్యం చదవండి ఒకసారి. అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించుడి. ఇక్కడ కూడా మానవులతో లేదా మనుష్యులతో లేదా దేవుని యందు విశ్వాసం ఉంచే వారితో చెప్తున్న మాట ఏంటంట? మీరు ఫలించండి, మారు మనస్సుకు తగిన ఫలములను ఫలించండి. లూకాసు వార్త 3:8లో కూడా ఇదే మాటే ఉంటుంది. ఇక్కడ 3:7 చూసాం కదా, అక్కడ 3:8 చూడండి. చూసారా? మారు మనస్సుకు తగిన. అమ్మా ఏం చేయాలంట? వెనుకున్న వాళ్ళు చెప్పండి, ఏం చేయాలంట? ఇక్కడ చూడండి, బాప్తిస్మం ఇచ్చే యోహాను మాట అయినా, పరిశుద్ధాత్ముడు చెప్తున్న మాట అయినా, దేవుడైన యెహోవా చెప్పిన మాట అయినా ఒక్కటే. ఏంటది? ఫలించండి. ఈరోజు మనం ఫలించామా లేదా అన్న విషయాన్ని మాత్రమే ధ్యానం చేద్దాం. ఆ పాతవి గతించేవి, క్రొత్తవయ్యే ప్రతి ఏటా వింటూనే ఉన్నాం కదా. అందుకనే ప్రతి ఏడు లేదా ప్రతి సంవత్సరం వింటూనే ఉన్నాం పాత మెసేజెస్ అని. పాతవి కాకుండా ఈరోజు ఫలించడాన్ని గురించి దేవుని వాక్యం ఏం తెలియజేస్తుంది, మనం ఏ విషయాల్లో ఫలించాలని దేవుని వాక్యం మనలో ఆశపడుతుంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. ఇంటి దగ్గర ఒక మొక్క వేసుకున్నాం, మల్లె మొక్క వేసుకున్నాం అనుకోండి, మల్లె చెట్టు, మల్లె తీగ వేసుకున్నాం. అది ఎన్నాళ్ళకి ఫలిస్తుంది? ఏమో ఎన్నాళ్ళకి? సంవత్సరానికి, అంతేనా? 6 నెలల. కనకాంబరాలు వేసుకున్నాం అనుకోండి, ఎన్నాళ్ళకి? మనం నీళ్ళు వచ్చేదాన్ని బట్టంట. అట్లా అంటే పైన ట్యాంక్ పెట్టి ట్యాప్ తిప్పామనుకోండి. నాకేం తెలీదమ్మా, వాటి సీజన్ తెలీదు, వాటి అన్సీజన్ తెలీదు. కాకపోతే ఫలిస్తుందా? ఇక్కడ చూడండి, ఒక ఆమె ఫలించాలని చెట్టు వేసుకునిందంట కాంపౌండ్లో. ఈ కాంపౌండ్లో ఇద్దరి మధ్యలో, కాంపౌండ్ మధ్యలో చెట్టు వేసుకునిందంట. బాగానే ఉంది చెట్టు, పెద్దదే, పెద్ద చెట్టు వేసుకునింది. బాగానది పెరిగి ఫలించింది. ప్రతి మొక్కకున్న లక్షణం ఫలించడం. ప్రతి మొక్క, ప్రతి తీగ ఏదైనా తీసుకుంటే ఖచ్చితంగా ఫలిస్తుంది. మనం టైం టు టైం దాన్ని మెయింటైన్ చేయగలిగితే. ఆ చెట్టు కూడా బాగా ఫలించింది, పెద్ద చెట్టు అయిపోయింది. ఎంత పెద్ద చెట్టు అయిపోయిందంటే దాని నీడన వీళ్ళు కూర్చోవచ్చు, లేవచ్చు, చక్కగా కబుర్లు ఆడుకోవచ్చు, అంత చక్కగా ఫలించింది. అయితే ఈమె ఒకరోజు బట్టలు ఆరేయడానికి మిద్ది మీదకి ఎక్కితే మిట్ట మధ్యాహ్నం ఎండవేళ వీళ్ళ చెట్టు నీడ అతల కాంపౌండ్లో పడిందంట. ఆ కాంపౌండ్ నీడకు వాళ్ళు బాగా చక్కగా మంచం వేసుకొని రెస్ట్ తీసుకుంటున్నారంట.
ఈమెకు కడుపులో మంట పోసినట్టు అయిందంట. ఏమైందంట? చెట్టు నేనేస్తే ఎవరు అనుభవిస్తున్నారు నీడ? ఫలిస్తే ఓ బాధ, ఫలించకపోతే ఓ బాధ కదా. అది బాగా ఫలించిందని సంతోషపడ్డాం పోయి, చెట్టు నాటింది నేను, నీళ్లు పోసింది నేను, ఎరువేసింది నేను, అనుభవిస్తే దాని నీడ నేను అనుభవించాను. కానీ నా ఇంటి పక్కన వాళ్ళు ఎలా అనుభవిస్తారు దాని నీడనని చెప్పి కొడుకుని పిలుచుకుని దానికి తాడు కట్టి లాగి గూటానికి కట్టేసిందంట. అది నీడ అవతల ఇంట్లో పోకూడదని లాగి గూటానికి గట్టి పెట్టిందంట. వాళ్ళేమో ఏమో ఉంటుంటే మళ్ళీ అండొచ్చా మూట ముళ్ళ జరుపుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఏం చేస్తావు? ఆమెతో వాదలాలు లేరు. ఆమె ఎందుకు అంటే నా చెట్టు నా ఇష్టం అంటది. ఏం బాగానే ఉండే కదమ్మా, చక్కగా నీడకు రెస్ట్ తీసుకోవడానికి. అంటే నా చెట్టు నా ఇష్టం, మీరెవరు అడగడానికి అంటది. కాబట్టి ఇంకా ఆమెతో మాట్లాడలేక ఆమెతో గొడవలేక వెళ్ళిపోయారు, ఇంట్లోకి వెళ్ళిపోయారు. కానీ ఈమె కొద్ది రోజులు ఉన్న తర్వాత, ఒక వారం తర్వాత తాడు ఇప్పితే అది పోనే పోదంట పైకి. ఇంకా అది గూందానిలాగే అయిపోయేది కిందికి. ఎంత పట్టి లేపి నిలబెట్టినా మళ్ళీ అది కిందికే వచ్చేస్తుంది. ఒరే ఇదేమి ఇట్లా నిలబడేటట్టు లేదు, ఒక ఎదురు బొంగు తీసుకురారు, అది నిలబెడదామంటే ఆ రోజు చక్కగా ఉన్నదాన్ని నిన్ను ఎవరు వంచమన్నారే? కొడుకు అంటాడు, ఎవరు వంచమన్నారు నిన్ను? సరే ఒక గంట, ఒక 2 గంటలు వాళ్ళు రెస్ట్ తీసుకునేవారు, కానీ మిగతా టైం అంతా మనమే కదా దాన్ని అనుభవించేది. ఓ నీ చావు నువ్వు చావుపో అన్నాడంట. వాడు ఇంకేం చేస్తాడు? ఆ చెట్టు నిలవబడదని వాడికి తెలుసు కనుక. ఈరోజు ఫలిస్తే ఒక బాధ కొంతమందికి, ఫలించకపోతే ఒక బాధ. అయితే మన విషయంలో, మన జీవితంలో మాత్రం తప్పకుండా మనం ఫలించాల్సిందేనని చెప్పి దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఫలించకపోతే ఏమైపోయింది చెట్టు? మత్తయి సువార్త 21:18-19 మళ్ళా చదువుతారా? చదవండి. నరికి వేయబడిందా? రైట్, అదేనా? ఏమైంది? మాకేం తెలుసు సార్ అంటారా? మీకు అర్థం కావాలనే కదమ్మా చెప్పేది. ఏం చేయబడిందంట? 21వ అధ్యాయము 19వ వచనం చదవండి. ఎన్నటికీ నీవు కాపు కాయకుందువుగా కానీ తక్షణం ఏమైపోయిందంట? ఫలించకపోతే ఇంకా దేవుడు కూడా ఎంతకాలం చూస్తాడు? ఫలించని వ్యక్తిని, ఫలించని చెట్టును మనమైనా ఓర్చుకోలేం. మన చెట్టులో మన కాంపౌండ్లో ఉన్నటువంటి చెట్టు, మన ఇంటి ఆవరణంలో ఉన్న చెట్టు, మన ఇంట ఉన్న బయట ఉన్నటువంటి చెట్టే ఫలించకపోతే మనమే ఓర్చుకోలేం, దాన్ని తీసి అవతల పాడేస్తాం. మరి అట్లాంటిది ఆత్మీయంగా మనం కూడా ఫలించకపోతే దేవుడు ఎంతకాలం ఓర్చుకోవాలి చెప్పండి? 2024 డిసెంబర్ 31 నైట్ రోజు కూడా ఇట్లాంటి వాక్యమే విని ఉంటాం కదమ్మా. ఆ రోజు వాగ్దానాలు ఎవరికి అని విన్నాం, నాకేం గుర్తుంది, మళ్ళీ మీకు గుర్తుందో లేదో. అయినా ఆ రోజు అయినా డెసిషన్ ఏం తీసుకుంటామంటే 24లో ఫలించలేదు ప్రవ్వా, 25లోనైనా ఏం చేసుకునేటం డెసిషన్? ఆ రోజు 25లోనైనా మరి ఎంతమంది ఫలించారు? తీసుకున్న తీర్మానానికి, తీసుకున్న ఆ నిబంధనకు ఎంతమంది కట్టుబడి ఉన్నారు? ఎంతమంది ఆత్మీయంగా ఫలించారు? ఒకసారి ఈరోజు ఆలోచన చేసి ప్రయత్నం చేయండి. ఒకవేళ ఇప్పటిదాకా ఫలించకపోయినా, ఇప్పటిదాకా మనలో ఫలములు కనిపించకపోయినా, ఈ రాత్రి ఫలించాలనే మనస్సు ఉంటే చాలు, దేవుడు మనలను ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి ఫలించాలని ఉంది? ఒకసారి చేతులెత్తి చూపించండి. అంతేనా? అందరికీనా? మరి అందరి చేతులేవి? మీ కుటుంబం అంతా ఫలించాలి 2026లో ఎంతమందికి ఆశ ఉందో చేతులు చూపించండి. అందరికి ఆశ ఉంటుంది, ఎందుకంటే ఫ్రీ కదా, ఫ్రీ కాబట్టి అందరూ ఫలించాలనుకుంటాం. అయితే ఫలించండి, దేవుడు ఫలింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరిచి విస్తరింపజేస్తాడు. అయితే బట్ వన్ కండిషన్, దేవుడు మనల్ని ఫలింపజేయాలన్నా, ఆశీర్వదించాలన్నా దేవుని దగ్గర మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. అదేంటో ఆలోచన చేస్తూ ముందుకు కొనసాగే ప్రయత్నం చేద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో.
బైబిల్లో దేవునితో పోరాడి గెలిచిన మనుషుడు ఎవరు చెప్పండి? యాకోబా జాకోబా? యాకోబేనా? ఇశ్రాయేల్ కదా? మన ఇశ్రాయేల్ అన్న కాదు. ఎవరు? యాకోబా ఇశ్రాయేల్ దేవునితో పోరాడింది చెప్పండి. అది పోరాడింది యాకోబే, గెలిచింది ఇశ్రాయేలు. ఆ సందర్భాన్ని క్లుప్తంగా మనం ఆలోచన చేసి ఆ రాత్రి ఏం జరిగిందో ఈ రాత్రి అదే జరిగేటట్టు మనం కూడా ప్రార్థన చేద్దాం. అంతేనా? యాకోబుకు చాలా ఆస్తి ఉంది. మనందరి ఆస్తి కలిపితే కూడా ఆయన ఆస్తిలో సగమే. మనందరి ఆస్తి కలిపితే కూడా యాకోబు ఆస్తిలో సగమే. చాలా ఆస్తి ఉంది, చాలా ధనవంతుడు, చాలామంది పిల్లలు. ఎంతమంది పిల్లలు యాకోబుకు? 17 మందా? 12 మంది, ఒక బిడ్డ. ఏమో అర్థమైందా? 12 మంది కుమారులు, ఒక కుమార్తె. ఎవరు? యూదా. దీనానా యూదానా? ఎవరినో తీసుకొచ్చి ఎవరికో కలిపారు. చూడండి, అంత గొప్ప ధనవంతుడే, సమృద్ధి కలిగిన వాడే, కానీ ఒకరోజు చాలా ఏడ్చాడు. ఆ సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. వారి మామగారి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ అరణ్యంలోనికి వచ్చేసాడు. మనం ఆదికాండము 32వ అధ్యాయము ఒకసారి 22వ వచనాన్ని చదువుదాం. ఇక్కడ యబ్బోకు రేవుకు మరొక పేరు పెనూయేలు. అదేనా? బేతేలా? పెనూయేలు 30వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టిన. సరే, ఈరోజు పెనూయేలులో యాకోబుతో జరిగినటువంటి సంభాషణ సందర్భాన్ని, లేదా యబ్బోకు రేవులో యాకోబు జీవితం మార్చబడిన విధానాన్ని మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. యాకోబు ధనవంతుడే, ఆస్తి కలిగిన వాడే, భాగ్యవంతుడే అయినప్పటికీ అతని జీవితంలో ఏదో తెలియని లోటు, ఏదో తెలియని బాధ, ఏదో తెలియని భయం అన్నీ ఉన్నాయి. సమృద్ధి కలిగి ఉన్నాడు, కానీ అతని జీవితంలో ఏదో తెలియని బాధ. అందుకే మామ దగ్గర నుంచి బయలుదేరి సొంత ఇంటికి వెళ్ళాలని తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికి, అన్న దగ్గరికి బయలుదేరి వెళ్తూ యబ్బోకు రేవు అనేటువంటి దగ్గరికి వచ్చేసాడు. ఆ యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది ఆయనకి. ఏంటంటే, ఇదిగో ఒక 20 సంవత్సరాల క్రితం మా అన్నను మోసం చేసి వచ్చాను నేను. ఏం చేసి వచ్చాడు? అన్నని మోసం చేసి వచ్చాడు. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని నేను దొంగిలించాను. అన్నకు రావాల్సిన జ్యేష్ఠత్వాన్ని నేను తీసుకున్నాను. ఇదిగో నా తండ్రిని మోసం చేశాను, అన్నని మోసం చేశాను. రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దొంగతనంగా నేను తీసుకొని పారిపోయి వచ్చేసాను. కనుక ఇప్పుడు మరలా తిరిగి మా ఇంటికి వెళ్తే నా అన్న ఏమంటాడో కదమ్మా. దొంగతనం చేసి వెళ్ళిపోయిన వాడు మరలా తిరిగి ఇంటికి వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి ఆలోచన చేయండి. ఒకవేళ అన్న క్షమిస్తాడో క్షమించడో తెలియదు, తండ్రి చేర్చుకుంటాడో లేదో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఆయనకు వచ్చిన ఒకే ఒక ఆలోచన ఏంటంటే, మా అన్నతో సమాధాన పడ్డానికి ఏం చేద్దాం అనుకున్నాడంటే, తన దగ్గర ఉన్నటువంటి మందలలో కొంత భాగాన్ని తీసి ఒక కానుకగా అన్నకు ఇచ్చి పంపించాడు. కొంతమంది పని వాళ్ళ చేతికి కానుకనిచ్చి పంపించాడు. మనం చూస్తాం 13వ వచనంలో, ఒక కానుకను అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పోటేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను,
20 ఆడుగాడిదలను 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరు చేయగా, ఇక్కడ చూస్తాం చూడండి, ఒక కానుకనిచ్చి పంపిస్తున్నాడు అన్నతో సమాధాన పడ్డానికి. ఇందాక చదువుకున్నట్టుగా 20 గొర్రెలు, 200 గొర్రెలు, 200 మేకలు, 20 మేకపోతులు, 20 గొర్రెపోటేళ్ళు, అక్కడ ఉన్నటువంటి సంఖ్య అంతని తీసుకొని అన్నతో సమాధాన పడ్డానికి పంపించాడు. భార్య పిల్లలతో కూడా చెప్పాడు, అమ్మా ఇదిగో మీరు కూడా వెళ్ళిపోండి, ఆ మందలతో పాటు మీరు కూడా వెళ్ళిపోయి ఎక్కడైతే ఏశావును మీరు కలుసుకుంటారో అక్కడ ఏశావుకు సాగిలపడి నమస్కారం చేసి, మేము నీ సహోదరుడైన యాకోబు సంతతి వారము, యాకోబు పిల్లలము, యాకోబు సంబంధికులమని చెప్పి ఆ ఏశావుతో సమాధాన పడమని చెప్పి మందలను, అక్కడ ఉన్నటువంటి దాసులను, భార్యలను, పిల్లలను. భార్యలను అంటావేంటి సార్ అంటారా? ఎంతమంది? ఇద్దరేనా? ఇద్దరికి మరొక ఇద్దరు. నేను ఏమన్నాలో నాకు అర్థం కాదు ఆ భాష. ఇద్దరికి మరొక ఇద్దరు, నలుగురిని వారి పిల్లల్ని కూడా సాగనంపించి ఎవరెవరు మిగిలిపోయారంటే అక్కడ 24వ వచనం చదవండి ఒకసారి. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. చాలు, ఈ మాటను గురించి కొద్దిసేపు మనం ఆలోచన చేద్దాం. యబ్బోకు రేవులో యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, సంపద ఉంది, భార్యలున్నారు, పిల్లలున్నారు, అన్న ఉన్నాడు, అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, బామర్దులు ఉన్నారు, అందరూ ఉన్నా సరే ఒకానొక టైం వచ్చేసరికి, ఒకానొక సమయం వచ్చేసరికి అతడి జీవితంలో ఒంటరిగా మిగిలిపోవలసి వచ్చింది. ఈరోజు మన జీవితంలో కూడా అంత సమృద్ధి కలిగి ఉన్నా, అంత ఆనందంగా ఉన్నా, ఏదో ఒక మూల మనకు కూడా ఒంటరిని అనే బాధ ఉంటుంది. ఎప్పుడైనా అనుభవించారా? నాకు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఎవరు పట్టించుకోవట్లేదండి, నాకు అందరు ఉన్నారు కానీ ఎవరు పలకరించట్లేదండి. తల్లులు అంటూ ఉంటారు ఎక్కువ ఈ మాట, పెద్దలు అంటూ ఉంటారు, నాకు 4 కొడుకులు సార్, 3 కొడుకులు సార్, 2 కొడుకులు సార్, అయినా నన్ను ఎవరు పట్టించుకోరని పెద్దలు మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని వాక్యంలో తెలియజేస్తుంది ఏంటంటే, ఒక్కడుగా మిగిలిపోయిన యాకోబుతో దేవుడు మాట్లాడినట్టుగానే మనం కూడా అప్పుడప్పుడు ఒంటరి వారి అనిపించినప్పుడు ప్రార్థన చేసుకోగలిగితే దేవుడు మనతో మాట్లాడతాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. దావీదు భక్తుడు కూడా కీర్తనల గ్రంథంలో మనం చూస్తే ఆయన కూడా ఆ మాట అంటారు చూడండి. ఒకసారి 102వ కీర్తన 7వ వచనాన్ని చదవండి. ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. ఇక్కడ చూడండి, మాట్లాడుతూ ఈ కీర్తనకారుడు అంటున్న విషయం ఏంటంటే, నాకు అన్నీ ఉన్నాయి, అంత సమృద్ధి కలిగి ఉన్నాను, కానీ ఇంటి మీద ఒంటరిగానున్న పిచ్చుక వలె నేనున్నాను. నా చుట్టూ అందరున్నారు, కట్టుకున్నటువంటి భార్య, పిల్లలు, కడుపున పుట్టినటువంటి, తోడ పుట్టినటువంటి వారు అందరూ ఉన్నారు, కానీ అయినప్పటికీ నేను ఎలా ఉన్నానంటాడు? ఒంటరిగా ఉన్న పిచ్చుకలాగా నేను ఉన్నాను అంటాడు. యాకోబు కూడా యబ్బోకు రేవులో ఒంటరిగా మిగిలిపోయాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు అందరున్నా సరే ఒంటరిగా మిగిలిపోయే సందర్భం వస్తుంది. ఈ సంవత్సరం అంతా ఆలోచన చేయండి, ఎన్నిసార్లు మీరు ఒంటరిగా ఫీల్ అయ్యారో, ఎన్నిసార్లు నేను ఒంటరిదాన్ని, నేను ఒంటరివాణ్ణి అని ఎంతమంది ఫీల్ అయ్యారో అట్లాంటి సందర్భాలలో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడతాడు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సమయం గడపడం నేర్చుకోవాలా, ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకనే యాకోబుతో అందరు ఉన్నప్పటికంటే కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక్కడిగా మిగిలిన తర్వాత దేవుడు ఆయన దగ్గరకు వచ్చాడట. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో ఏం చేస్తున్నాడంటమ్మా? ఏం చేస్తున్నాడంట? పెనుగులాట అంటే గొడవ పడుతున్నాడనేనా? దేవునితో గొడవ పడతాం ఎవరైనా? మొర్ర పెడుతున్నాడా? ఇంకేం చెప్తారు చెప్పండి?
ఏం చేస్తున్నాడంట? మొరపెడుతున్నాడా, గొడవ పడుతున్నాడా? గొడవ పడుతూ మొరపెడుతున్నాడు అంటాను నేను. మీరేమంటారు? నువ్వు ఏదంటే అదే సార్ అంటారు కదా. మీకంటూ ఒక నిర్ణయం ఏమి ఉండదు. గొడవ పడుతున్నాడా, మొరపెడుతున్నాడా? పెనుగులాడుచుండెను అని ఉంది. అంటే ఏం చేస్తున్నాడని? తలబడుతున్నాడు. అదే శారీరకంగానా, ఆత్మీయంగానా? ఆత్మీయంగానేనా, శారీరకంగా కదా? సరే, శారీరకంగానైనా కానివ్వండి, ఆత్మీయంగానైనా కానివ్వండి, దేవునితో పెనుగులాడుచుండెను అని మనం చూస్తాం. రాత్రంతా దేవునితో పెనుగులాడుతున్నాడు. దేవుడు అనుకుంటారా, లేదా దేవుని దూత అనుకుంటారా, లేదా యెహోవా దూత అనుకుంటారా? మీ ఇష్టం. కానీ అక్కడ దిగి వచ్చిన వ్యక్తితో మాత్రం రాత్రంతా పెనుగులాడుతున్నాడు. అయినా ఏం జరిగింది? 25వ వచనాన్ని చదవండి ఒకసారి. తాను అతనిని ఏం జరిగిందంట? గెలవలేకపోయాడంట. అర్థమవుతుందా? ఈ మాట మీకు అర్థమైందా? దేవుడు యాకోబుతో ఏం చేయలేకపోయాడు? నిజమేనా? జరుగుతుంది అట్లా? అసలు మానవుడు దేవునితో గెలవగలుగుతాడా? పోనీ దేవుడు కాదనుకోండి, దూత అనుకోండి. దూత అనుకుందామా? దూతే అనుకోండి. దూత కూడా గెలవలేకపోయిందనేనా దాని అర్థం? తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద కొట్టేశాడు. ఓకే, అంటే దూతైనా అనుకోండి, యెహోవా దూతైనా అనుకోండి, గెలవలేకపోవడానికి దూతలేమంత బలహీనమైనవా? ఒక్క దూతకు ఎంత బలం ఉంటుందో తెలుసా? రాజుల 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనాన్ని చదవండి. ఇక్కడ చూడండి, ఒక్క దూత ఒక్క రాత్రిలో ఎంతమంది చంపిందంట? 185,000 మందిని చంపగలిగే దూత యాకోబును గెలవలేదా? ఏమ్మా, 185,000 మందిని చంపినటువంటి దూత ఒక్క మనుష్యును గెలవలేదా? ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. అంటే దేవుడు నిజంగా తన బాహుబలముతో అక్కడ పోటీ పడట్లేదు యాకోబుతో. మీకు అర్థం కావడానికి చెప్తాను. నా కొడుకున్నాడు, నాతో పోటీ పడుతున్నాడు అనుకోండి, వాడిని గెలిపించడానికి నేనేమవుతాను అని నిజంగా ఓడిపోయినట్ట. వాడు వచ్చి డాడీ చూసుకున్నారా అంటాడు. ఏమంటారు ఇట్లా చేతులు పట్టుకుంటే ఏదో అంటారు. ఒకవేళ గేమ్ ఆడదావరా డాడీ అన్నాడు అనుకోండి, వాడి బలం ఎంత ఉందో అంతే ఉపయోగిస్తాను నేను. అంతేనా? ఒకేసారి ఉంచగలుగుతాం, కానీ వాడి ఆనందం కోసం, వాడి సంతోషం కోసం వాడి బలాన్ని జస్ట్ ఆపుతాను అంతే. వాడు చివరికి వంపి వాడి బలానంతా ఉపయోగించి ఓడించాడు అనుకోండి, వాడు గంతులేస్తాడు. అప్పుడు డాడీ నేనే గెలిచానని. అంతేనా? డాడీ ఓడిపోయినట్ట, గెలిపించినట్టు. అంతేనా? యాకోబుతో ఆ నరుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఆ నరుడు గెలవకుండుట చూచి ఏం చేశాడంట? తొడగూటి మీద కొట్టెను. ఆ తర్వాత 26వ వచనం చదవండి. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఇక్కడ చూస్తాం చూడండి, ఆ నరుడు గెలవకుండుట చూచి ఓడిపోతున్న సమయములో అతడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో యాకోబు, టైం అవుతుంది, వదిలిపెడితే నేను వెళ్ళిపోతానంటాడు. రే యాకోబు, తెల్లవారుతుంది గనక నన్ను వదిలిపెడితేనే, నీవు నన్ను విడిచిపెడితే నేను ఇదిగో వెళ్ళిపోతాను. ఇదిగో తెల్లవారుచుంది, అనేకులు రాబోతున్నారు గనక
నీవు నన్ను విడిచిపెడితే నేను తిరిగి పరమునకు వెళ్ళిపోతానని చెప్పి అంటూ ఉంటే యాకోబు ఒక మాట ఉపయోగించాడు. ఏంటంటే అది, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు యాకోబు చేసినటువంటి ఆ ప్రార్థన, యాకోబు పెట్టినటువంటి అటువంటి మొర్ర ఈరోజు మనం కూడా చేయగలిగితే దేవుడు మనలో ఆశీర్వదించకుండా వెళ్ళిపోడు. ఈరోజు యాకోబు చేసినటువంటి ఆ ప్రార్థన, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ విడిచిపెట్టను. నీతో పెనుగులాడడానికైనా సిద్ధమే, నీతో వాదులాడడానికైనా సిద్ధమే, నీతో గొడవ పడ్డానికైనా సిద్ధమే, నీతో తిట్లు తినడానికైనా, నీతో గాయపరచబడ్డానికైనా సిద్ధమే, కానీ నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడిచిపెట్టను అని చెప్పి యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈరోజు మనం కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలి అనుకుంటే, దేవుని ద్వారా దీవించబడాలి అనుకుంటే, దేవుని ద్వారా విస్తరించబడాలి అనుకుంటే మనం కూడా ఏమడగాల దేవుణ్ణి? ప్రభువా నన్ను ఆశీర్వదించు. ఈ 2025లో ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, ఎన్నో అవమానాలు మనం రుచి చూసి ఉండవచ్చు, కానీ ఈ 2026లోనికి అడుగు పెడుతున్న ఈ శుభ సందర్భములోనైనా ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు అని అడిగితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. అందుకే యాకోబు బ్రతిమలాడుతున్నాడు, కల్లా వెళ్ళ పడుతున్నాడు, ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు, నీవు నన్ను ఆశీర్వదించు అని చెప్పి బ్రతిమలాడుచున్నాడని దేవుని వాక్యములు తెలియజేస్తోంది. యాకోబు బ్రతిమలాడినట్టుగా, యాకోబు అడిగినట్టుగా, యాకోబు మొర్రపెట్టినట్టుగా మనము కూడా దేవుని సన్నిధిలో అడిగి బ్రతిమలాడైనా మొర్రపెట్టుకొనైనా 2026లో మనమందరము ఆశీర్వదించబడుదుముగాక. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక. దేవుడు మనలందరినీ ఫలింపజేయునుగాక. ఎవరైతే మొరపెడతారో, ఎవరైతే కన్నీరు గారుస్తారో, ఎవరైతే దేవుని పాదముల చెంతపడి బ్రతిమలాడుతారో దేవుడు వారందరినీ ఆశీర్వదించబోతున్నాడు. సరే, ఆశీర్వాదం కోసం బ్రతిమలాడిన యాకోబు అప్పటికే ధనవంతుడు. ఏమ్మా, అప్పటికే ధనవంతుడా పేదవాడా? మరి దేనికోసం అడిగాడు అంతరాన? ఆత్మీయ జీవితంలో లేదా, అభివృద్ధి లేదా అతనికి? ఉందా? అమ్మా వింటున్నారా? అందరు వింటున్నారా? నిద్ర వస్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. వినండి, రైట్. సమయం కరెక్ట్ 12 అయింది కనుక మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అమ్మ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. దేవుడి కొత్త సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఏ సంవత్సరంలో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక. మీ కుటుంబాలకు ఆయురారోగ్యాలను దయచేయునుగాక. మీ అనారోగ్యాలన్నింటినీ తొలగించునుగాక. మీ ఆశలన్నింటినీ తీర్చునుగాక. మీరు అనుకున్న వాటన్నింటినీ దేవుడు నెరవేర్చునుగాక. 2026లో మీరందరూ ఫలించుదురుగాక. ఒకరికొకరు చెప్పుకోండి, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. చెప్పారా? త్వరగా చెప్పుకోండి మీరు కూడా. పిల్లలు నేను సెకండ్ ఇస్తే దండిగా అవుతుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ. చెప్పారా? ఈ బ్రేక్ మధ్యలో వచ్చింది. యాక్చువల్గా నా ప్లాన్ ఏంటంటే 12కి 5 నిమిషాలు తక్కువ ఉన్నాక ముగించాలి, కానీ నాకు 20 నిమిషాల టైం, 20 నిమిషాల్లో మెసేజ్ అయిపోతుందా? అందుకనే మెసేజ్కి బ్రేక్ ఇచ్చి విషెస్కి టైం ఇచ్చి మళ్ళీ కంటిన్యూ చేద్దామని. చెప్పారా? ఒక 2-3 చెప్పండి, ఒక్కరికి కాదు, ఒక 2-3 చెప్పండి. చెప్పాను సార్ మీరు చెప్పకుండా అంటారా? చెప్పారా? పక్కన వాళ్ళ వైపు చూస్తూ దేవుడి సంవత్సరము మనలను ఆశీర్వదించబోతున్నాడని చెప్పండి. మనలను అనండి, నిన్ను కాదు, నన్ను కాదు, మనలను ఆశీర్వదించబోతున్నాడు.
విశ్వసించిన వారందరినీ దేవుడు ఆశీర్వదించునుగాక. అయిపోయిందా? విశేష ప్రోగ్రాం అయిపోతే వాళ్ళ కంటిన్యూ చేద్దాం. బ్యాలెన్స్ ఉందా? అయ్యా చెప్పుకోండి, ఒకరికొకరు విషయం చెప్పుకోండి. మీ ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతుంటారు. మీ ఇద్దరు చెప్పుకోండి. తిరుపలన్నా, విజయనాథం అన్నకు చెప్పు సెకండ్. రైట్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. అయిపోయినా? రైట్, కంటిన్యూ చేద్దునా? ఒక అర్ధగంట ఓపిక పడితే ముగిస్తాను. ఓపిక లేదు సార్ అంటే గంట. సరే, ఆశీర్వదించమని అడిగినటువంటి యాకోబు అప్పటికే ధనవంతుడు. 13వ వచనంలో ఇందాక మనం చదువుకున్నాం. అతడు ఏశావుకి ఇచ్చిన కానుక, ఒక కానుక, అది ఒక కానుక, అన్నకి ఇవ్వగలిగే కానుకే అంత ఇవ్వగలిగితే ఇంకా యాకోబు ఎంత కలిగి ఉన్నాడో ఆలోచన చేయండి. యాకోబుకి ఎంత సమృద్ధి ఉందో, యాకోబు ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మనం లేఖనాల్లో చూడగలుగుతాం. యాకోబు మామ అయినటువంటి లాబాను కూడా అంటాడు, ఇదిగో యాకోబు, నేను శకునము చూసి తెలుసుకున్నాను, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు. యాకోబు ఒక్కడికే కాదు ఆస్తి, ఆ యాకోబును బట్టి ఎవరికి వచ్చిందంట? లాబాను కూడా వచ్చింది. ఈరోజు మనము కూడా ఆశీర్వదించబని అడుగుతున్నాం, కానీ ఏ విధమైన ఆశీర్వాదం కోసం అడుగుతున్నామో ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. దేవుడు యాకోబును పరీక్షిస్తున్నప్పుడు యాకోబు అడుగుతూ ఉన్నాడు, ఇదిగో యాకోబు, నన్ను వదిలిపెట్టే, నేను వెళ్ళిపోతాను అంటే, లేదు 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 ప్రభా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను విడిచిపెట్టనన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించాలా, నీవు నన్ను అభివృద్ధి పరచాలా, అప్పుడే నిన్ను విడిచిపెడతాను అన్నట్టుగా మనం కూడా ఈ 2026లోనైనా దేవుని బ్రతిమలాడితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబాలను అభివృద్ధి పరుస్తాడు, మన కుటుంబాలన్నింటిలో సమాధానాన్ని, శాంతి, నెమ్మదిని దేవుడు దయచేస్తాడు. కానీ యాకోబు ఎలా అడిగాడు తెలుసా? హోషేయ గ్రంథంలో ఉంటుంది ఆ మాట, చూడగలిగితే చూడండి త్వరగా. హోషేయ గ్రంథము 12వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము మగసిరి గలవాడై దేవునితో పోరాడెను, అతడు కన్నీరు విడుచుచు ఏం చేశాడంట? ఎలా అర్థమవుతుందా? ఎలా పెనుగులాడాడు దేవునితో, కన్నీటితో దేవునితో పెనుగులాడాడు. ఒక్కరోజైనా కుటుంబం కొరకు కన్నీటితో ప్రార్థన చేసిన అనుభవం ఉందా? మనకు ఆలోచన చేయండి. యాకోబులాగా మనం ఫలించాలి అంటే యాకోబు చేసినట్టుగా కన్నీటి ప్రార్థన మనం చేయాలా? యాకోబు దేవునితో పెనుగులాడెనని వింటాం, కానీ ఎలా పెనుగులాడాడంటే హోషేయ గ్రంథకర్త అంటాడు, ఇదిగో అతడు మగసిరి గలవాడై కన్నీరు విడుచుచు దేవునిని బ్రతిమలాడెను. ఏం చేశాడు? బ్రతిమలాడుతున్నాడు, ప్రభువా నువ్వు నన్ను ఆశీర్వదించాల్సిందే. ఈరోజు శరీర సంబంధంగా ఆస్తుంది, గొర్రెల మందలున్నాయి, మేకల మందలున్నాయి, ఒంటెలు, ఆవులు, ఎద్దులు, గాడిదలు అన్నీ ఉన్నాయి, కానీ అన్ని సమస్తము కలిగినప్పటికీ నేను ఒంటరివానిగా మిగిలిపోయాను. ఇదిగో నా ఒంటరితనములో నా మనస్సులో సమాధానము లేదు, నా మనస్సులో నెమ్మది లేదు, నా జీవితంలో ఆరోగ్యము లేదు అని ఎందరైతే ఈరోజు ప్రార్థన చేస్తారో యాకోబు వలె దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. యాకోబు బ్రతిమలాడినట్టుగా మనం కూడా ఫలించాలంటే ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలంట? ఏం చేయాలా? వెనక్కున్న వాళ్ళు చెప్పరా? కేక్ ఎప్పుడు పెడతారని సార్ అంటారా? పెడతాం. అందరి కొరకు సమృద్ధిగా ఉంది ఈరోజు. వినండి, యాకోబు బ్రతిమలాడాడంట దేవుని దగ్గర. దేవుడు కూడా కనికరించాడు. మన దేవుడు కనికరం కలిగిన వాడు, మన దేవుడు ప్రేమ వాత్సల్యత కలిగిన వాడు, మన దేవుడు మరలా దగ్గరకు తీసుకునేవాడు. అందుకే యాకోబును దేవుడు పరీక్షిస్తున్నట్టుగానే యాకోబును మరలా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. యాకోబు మోసగాడైనా,
యాకోబు అన్నను మోసం చేసిన వాడైనా, అబద్ధాలు ఆడిన వాడైనా, మామను మోసం చేసిన వాడైనా, దొంగతనంగా ఆశీర్వాదాలను తీసుకున్నప్పటికీ దేవుడు అటువంటి వాడిని మరలా ఏం చేస్తున్నాడు? మనం మరలా క్షమించలేం. మన జీవితంలో ఎవరైనా మోసం చేస్తే, మనల్ని గూర్చి ఎవరైనా అబద్ధం ఆడితే, ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే, ఎవరైనా అవమానిస్తే మనమే దగ్గరికి తీసుకోలేము, మనమే మరలా క్షమించలేము. కానీ దేవుని మనస్సు ఎట్లాంటిదో ఆలోచన చేయండి. అంత ఘోరంగా మోసపూరితమైన జీవితము జీవించినటువంటి యాకోబును సహితము దేవుడు మరల దగ్గర తీసుకున్నాడు. యాకోబు, నీకు ఆశీర్వాదం కావాలా? ఫలించాలనే మనస్సు నీలో ఉందా? అయితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, కానీ నీ పేరేంటి అన్నాడు. ఏంటంట? ఏంటి యాకోబు పేరు? దేవునికి తెలియదు అంటారా? ఏమ్మా, యాకోబు పేరు దేవునికి తెలుసా లేదా? తెలిసి అడుగుతున్నాడు. ఈ ప్రశ్న ఇంతకుముందు ఎదురైంది ఆయనకి. ఎక్కడ? 27వ అధ్యాయమా? 27వ అధ్యాయం 18 వచనం చదవండి. ఏవి నా కుమారుడా, నీవు ఎవరు అని అడిగాను. అందుకు యాకోబు, నేను ఏశావు అను నీ కుమారుణ్ణి. ఇక్కడ చూడండి, యాకోబు ఏమని చెప్తున్నాడు? నేను ఏశావుని. తన పేరు మార్చి చెప్తూ ఉన్నాడు. దేనికోసమో ఆశపడుతూ, దేన్నో ఆశిస్తూ, దేని కొరకు తహతహలాడిపోతూ అబద్ధాన్ని వేషము ధరించుకొని ఉన్నాడు. ఏశావు పేరు చెప్తేనే నాకు ఆశీర్వాదం వస్తుందనుకున్నాడు. ఏశావు పేరు ఉపయోగించుకున్నాడు. ఏశావు వేషాన్ని ఉపయోగించుకున్నాడు. ఏశావు లాంటి చర్మాన్ని ప్రదర్శించాడు. తండ్రి దగ్గర నేను ఏశావునని చెప్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి ఇస్సాకు పెద్ద కుమారుడైన జ్యేష్ఠుడైన ఏశావును ఆశీర్వదించే సమయంలో యాకోబు మారువేషంలో చేశాడంట. ఏశావు స్వరాన్ని మాత్రం అతడు ఇమిటేట్ చేయలేకపోయాడు, కానీ తన దేహాన్ని, తన నడవడికను, తన మాటలను, చూపులను, తన ప్రవర్తనలో, తండ్రిని పిలిచే పద్ధతిలో అన్నింటిలో నేను ఏశావుని 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 అని చెప్పుకుంటున్నాడు. అందుకే డౌట్ వచ్చింది తండ్రికి కూడా, ఇస్సాకు గారికి కూడా డౌట్ వచ్చి, యాకోబు, ఇదిగో నీ స్వరమైతే యాకోబులో ఉంది, నేను తడివి చూస్తేనేమో ఏశావే, కానీ స్వరం వింటే మాత్రం యాకోబులో ఉన్నావు. ఈరోజు చాలామంది మనం కూడా రెండు రకాలుగా దేవుని దగ్గర మనం కూడా ప్రవర్తిస్తున్నాం. దేవుని దగ్గర మనం కూడా రెండు రకాలుగా నటిస్తున్నాం. అందుకే దేవుడు యాకోబును ఆశీర్వదించినట్టుగా మనల్ని ఆశీర్వదించాలంటే ఆ రెండవ కోణాన్ని మనం తొలగించుకోవాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. తండ్రితో అబద్ధమాడి, తండ్రిని మోసగించి, తండ్రితో నేనే ఏశావుని, నేనే పెద్ద కుమారుని, నేనే జ్యేష్ఠుని నేను అబద్ధం చెప్పి నచ్చిన కూర వంటకాన్ని తండ్రికి పెట్టి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దొంగిలించి తీసుకొచ్చుకున్నటువంటి ఆ మోసగాన్ని, ఆ అబద్ధికుణ్ణి, ఆ పేరు మార్చిన దొంగని దేవుడు ఇప్పుడు పరీక్షిస్తున్నాడు. నేను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నావు, కానీ నేను ఆశీర్వదించాలంటే నీ పేరు నాకు చెప్పాలి అంటాడు. అందుకే యాకోబుకి అర్థమైపోయింది, నా తండ్రిని అయితే నేను మోసం చేయగలిగాను, కానీ నా తండ్రి కళ్ళనైతే నేను కప్పగలిగాను, కానీ నా తండ్రిని అయితే నేను నమ్మించగలిగాను, కానీ నాతో పెనుగులాడుచున్న దేవుని నేను మోసం చేయలేననుకున్నాడు. నాతో మాదులాడుచున్నటువంటి, నాతో పెనుగులాడుచున్నటువంటి, లేదా నన్ను ఆశీర్వదించబోతున్నటువంటి ఆ దేవుని నేను మోసం చేయలేననుకొని నిజాన్ని గ్రహించి నిజం మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఏశావును కాదు, నేను యాకోబుని. ఇదిగో నా పేరు యాకోబు, ఇస్సాకు గర్భమందు పుట్టినటువంటి కుమారుడైన యాకోబుని నేను. ఎప్పుడైతే నిజం ఒప్పుకున్నాడో దేవుడు అతనిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా నిజం ఒప్పుకుంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. మనం దాచిపెట్టినంతకాలం వర్ధిల్లము. సామెతల గ్రంథం 28:13 ఈ వాక్యం చాలా మార్లు చదువుకున్నాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరమును పొందును. అందుకే యాకోబు కనికరాన్ని పొందుకున్నాడు. ప్రభువా, నేను యాకోబును. యాకోబు అంటే పేరేంటి అర్థం? మోసగాడు. అంటే ఏమని ఒప్పుకుంటున్నాడని? నేను మోసగాన్ని.
నేను అబద్ధికుణ్ణి, నేను అన్నను మోసం చేసిన వాడిని, తండ్రిని మోసం చేసిన వాడిని, మామను మోసం చేసిన వాడిని, బామర్దులను మోసం చేసిన వాడిని, నా జీవితమే మోసం, నా మాటలు అబద్ధం, నేను చాలామందిని మోసం చేస్తూ పైకి వచ్చిన వాడిని ప్రభా. ఇదిగో నేనే ఆ యాకోబుని, నేనే ఆ మోసగాన్ని, నేనే ఆ అబద్ధికుణ్ణని సత్యాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు గనక దేవుడు అతనిని ఆశీర్వదించాడు. ఈరోజు నీవు కూడా దేవుడు నిన్ను ఆశీర్వదించాలి అంటే 2026లోనైనా ఆనందం కలిగి, సంతోషం కలిగి, సమాధానం కలిగి, దేవుని ద్వారా ఫలించిన అనుభవం కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గర ఒప్పుకోవాలా. ప్రభువా 25లో నీకు నచ్చనట్టుగా జీవించాను, నీకు అసహ్యకరంగా జీవించాను, నీకు వ్యతిరేకంగా జీవించాను, దయతో నన్ను క్షమించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా అని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? మళ్ళీ క్షమించి మరలా కనికరిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే యాకోబు ఆ రాత్రి యబ్బోకు రేవులో తన పాత జీవితాన్ని విడిచి నూతనమైన ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఈ 2025 ఆఖరి రోజుల్లో నుంచి 2026 మొదటి అడుగు పెట్టినటువంటి మనము కూడా ఆ పాత జీవితాన్ని మరలా కంటిన్యూ చేయకుండా, పాత అలవాట్లను మరలా మనం కంటిన్యూ చేయకుండా, పాత ఆలోచనలు, పాత పద్ధతులను మరలా మనం కంటిన్యూ చేయకుండా ఆ పాత జీవితాన్ని యాకోబు విడిచిపెట్టినట్టుగా విడిచిపెట్టే ప్రయత్నం చేద్దాం. విడిచిపెట్టాలంటే ఏం చేయాలమ్మా? ఒక యజమానుడు అడిగాడంట, కార్ డ్రైవర్తో అంటున్నాడంట, ఒరే ఏంట్రా కారంతా స్మెల్ వస్తుంది, ఏంటి చెడు వాసన వస్తుంది కారులోను, కారు కడగలేదా అంటే, కడిగానండి, పొద్దున్నే చక్కగా నీటితో కారు శుభ్రం చేశాను, కారు కడిగాను, కారు అంతా బయట లోపల కెన్నగా నీట్గా క్లీన్గా తుడిచిపెట్టాను, అందులో మంచి సువాసన కలిగే స్ప్రే కూడా చేశాను అంటే, మరి ఎందుకు ఇంత శుభ్రంగా కడిగినా ఇంకా ఎందుకు స్మెల్ వస్తుంది? నీవేం స్నానం చేయలేదా అంటే వాడు అంటాడు, లేదండి నేను పొద్దున్నే స్నానం చేసి వచ్చాను, మీ దగ్గరకు డ్యూటీలోకి వచ్చే ముందే స్నానం చేసి క్రొత్తని ఇస్త్రీ బట్టలు వేసుకొని వచ్చానంటే, మరి నీవు స్నానం చేసావు, నీట్గా ఉన్నావు, కారు కడిగాను అంటున్నావు, మరి ఇంకా ఎందుకు? ఎక్కడి నుంచి వస్తుందా బ్యాడ్ స్మెల్ అంటే, బట్టలు మార్చాను కానీ సాక్షులు అవే వేసుకొచ్చాను సార్ అన్నాడంట. ఏంటా? సాక్షులు వేసుకొచ్చినట్టు, ఒరే మొత్తం బాగుంది కానీ ఆ సాక్షుల నుంచి చెడు స్మెల్ వస్తుంది కనుక ఆ సాక్షులు వెంటనే మార్చే, ఇదిగో నా బ్యాగులో ఇంకొక క్రొత్త జత ఉన్నాయని చెప్పి ఆయన బ్యాగులో ఉన్నటువంటి కొత్త సాక్షులు ఇచ్చాడంట. వాడు ఆ పాత సాక్షులు తీసి క్రొత్త సాక్షులు వేసుకొని డ్రైవింగ్ మొదలు పెడితే మరలా కొంతసేపటికి అదే స్మెల్ వచ్చింది. ఏంట్రా సాక్షులు మార్చావా లేదా? క్రొత్త సాక్షులు ఇచ్చాను కదా అంటే, మార్చాను సార్, ఇదిగో చూడండి అని కాళ్ళు చూపిస్తున్నాడు. ఆయన స్మెల్ ఎందుకు వస్తుందంటే, ఆ సాక్షులు మార్చుకున్నాను కానీ ఆ ఇడిచిపెట్టిన సాక్షులు ఇక్కడ పక్కనే కాళ్ళ దగ్గర పెట్టుకున్నాను సార్ అన్నాడంట. ఇంకెందుకు మార్చుకోవడం? ఆ మాత్రం దానికి మార్చుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆ స్మెల్ పోవాలనే సాక్షులు మార్చుకోమన్నాడు. మార్చుకున్న తర్వాత క్రొత్త సాక్షులు వేసుకున్న తర్వాత పాత సాక్షులు వదబెట్టుకోవాలా, పడేయాల వాటిని. ఇక ఆ స్మెల్ రాకూడదంటే వాటిని తొలగించుకోవాలా, వాటిని విసర్జించేయాలి, వాటిని పారవేయాలా. ఈరోజు మనం కూడా క్రొత్త సంవత్సరంలోనికి వచ్చేస్తాం కానీ ఇంకేం పెట్టుకుంటాం దగ్గర? పాత అలవాట్లు, పాత మనుషులుగానే పాత పద్ధతులు, పాత ఆలోచనలు, పాత అలవాట్లు అన్నింటినీ వెంట తీసుకుని వస్తాం. చెప్పడానికి మాత్రం హ్యాపీ న్యూ ఇయర్ అంటాం, క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు అంటాం. ఏది క్రొత్తది ఉండదు మన జీవితంలో. ప్రసంగి గ్రంథంలో సొలొమోను గారు అంటారు, ఇదిగో సూర్యుని క్రింద కొత్తది ఏది లేదంటాడు. ఆయన అనుభవించి అన్నింటినీ అనుభవించిన తర్వాత చివరికి ఆయన చెప్తున్న మాట ఏంటంటే, సూర్యుని క్రింద క్రొత్తది ఏదీ లేదంటాడు. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. ఆయనేమో పాతది, సమస్తం పాతది అంటాడు. ఈయన మాత్రం మారు మనసు పొందినవాడు క్రొత్తవాడవుతాడని ఈయన పౌలు గారు అంటారు. ఈరోజు దేవుని వాక్యములో మనం కూడా ఆశీర్వదించబడాలి అంటే, యాకోబు ఫలించినట్టుగా మనం కూడా ఈ రాత్రి ఫలించాలి అనుకుంటే, మనం కూడా మన పాత జీవితాన్ని విడిచిపెట్టి పాప జీవితాన్ని విడిచిపెట్టగలిగితే దేవుడు మనలను కూడా ఆశీర్వదించే రాత్రి. యబ్బోకు రేవులో యాకోబును మార్చిన ఆ రాత్రే ఈ రాత్రి అయితే యాకోబు ఫలించినట్టుగా ఈ రాత్రి మనం ఫలించగలుగుతామా? ఆలోచన చేయండి.
ఫలించకపోతే భయంకరమైన శిక్ష మన కొరకు ఎదురు చూస్తుందని చెప్పి దేవుని వాక్య లేఖనాలు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కనుక ఈ రాత్రి మనం యాకోబు పశ్చాత్తాపడినట్టుగా పశ్చాత్తాపడితే, యాకోబు ఏడ్చినట్టుగా, యాకోబు బ్రతిమలాడినట్టుగా, యాకోబు కన్నీరు కార్చినట్టుగా మనం కూడా కన్నీరు కారిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఫలించాలంటే ఏం చేయాలా? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మరి ఈ రాత్రే యబ్బోకు రేవు అనుభవం మనలో ఉంటే మనలో ఎంతమంది ఫలిస్తాము, ఎంతమంది ఫలించడానికి సిద్ధంగా ఉన్నాము, ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకునే ప్రయత్నం చేద్దాం. మరొక భక్తుడు ఉన్నాడు, అహరోను. ఇశ్రాయేలీల మొదటి యాజకుడు ఎవరు? నేను చెప్పాను కాబట్టి చెప్తున్నారా? మీకు గుర్తుంది కాబట్టి చెప్తున్నారా? ఎవరు మొదటి యాజకుడు? యాజకుడు అంటే ఎవరు? బోధకుడు, అంతేనా? మీకు తెలుసు కదా. మొదటి యాజకుడు ఎవరంట? అహరోను. అహరోను జీవితంలో కూడా చాలా సందర్భాలలో మనం చూస్తాం, అన్నింటికీ తమ్ముని వెనకే. మోషే చెప్పినట్టుగానే వినాలి, మోషే చేయమన్నదే చేయాలి, మోషే నడిపించమన్నట్టుగానే నడిపించాలి. అహరోను జీవితాన్ని కూడా మనం పరీక్షిస్తే చాలా సంవత్సరాలు దేవుని ద్వారా ఆశీర్వదించబడినప్పటికీ మోషే తరువాతే. అటువైపేమో మిర్యాము కూడా ఆశీర్వదించబడింది, ప్రవక్తినిగా అనేకులను స్త్రీలను నడిపిస్తూ ఉంది. కానీ అహరోను జీవితం కొంత వెనకబడినట్టుగా, దేవుని ద్వారా ఆశీర్వదించబడినప్పటికీ అతని జీవితంలో నూతనమైనది ఏది అతడు రుచి చూడలేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అయితే ఒకానొక సమయం వచ్చింది, అతడు కూడా ఫలించే అవకాశం దొరికింది. ఆ రాత్రి అతడు కూడా చేసినటువంటి మొర్ర, చేసినటువంటి ప్రార్థన అదే. సంఖ్యాకాండం 17వ అధ్యాయంలో మనం చదవగలిగితే అహరోను మీద, మోషే మీద సనుగులు ప్రారంభించారంటే ఇశ్రాయేలీయులందరూ సనుగుతూ, ఇదిగో మోషే నీవు మాత్రమే సేవకుడువా, నీవు మాత్రమే నాయకుడువా, ఇదిగో మీ అన్న అయిన అహరోను మాత్రమే, మీరు మాత్రమే అభిషేకించబడిన వారా, మీరు మాత్రమే దేవుని బిడ్డలా, మీరు మాత్రమే పాటలు పాడతారా, మీరు మాత్రమే ప్రార్థన చేస్తారా, మీరు మాత్రమే వాక్యం చెప్తారా, మీరు మాత్రమే దేవునితో మాట్లాడతారా, మేము కూడా పరిశుద్ధులమే అంటారు. కోరాహు పిల్లలు, కోరాహు సంబంధికులందరూ వచ్చి మోషే అహరోనుతో వాదులాడుతూ, ఇదిగో సర్వ సమాజములో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అంటాడు. ఆ వాదుల ఆటలో దేవుడు అనుకున్నాడు, ఇదిగో మీకెందుకు గొడవ, మీకెందుకు మీ మధ్యలో మీకెందుకు వాదులాట, మీ మధ్యలో మీకెందుకు గొడవలు, ఎవడు పరిశుద్ధుడో ఎవరు యాజకులో నేనే నిర్ణయిస్తాను రండి అని చెప్పి దేవుడు ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఏంటది? ఇశ్రాయేలు గోత్రకర్తలందరూ ఒక్కొక్క గోత్రానికి ఒక కర్ర తీసుకొని రండి, ఒట్టి కర్ర, ఏమాత్రము ఫలములు లేని ఒట్టి కర్రను తీసుకొని రండి. 12 గోత్రాలకు 12 కర్రలు తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో దేవుని మందసం ఎదుట పెట్టి తలుపులు వేసి మీరు వెళ్ళిపోండి. ఎవరి కర్ర అయితే పొద్దునకు ఉదయకాలానికంతా చిగురిస్తుందో నేను వారిని ఏర్పరచుకున్నాను. ఇక మీరు గొడవ పడాల్సిన అవసరం లేదు. మీరు ఒకరినొకరు నిందించుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ అవమానించుకోవాల్సిన అవసరం లేదు. కనుక నేను చెప్పినట్టు చేయండి అని చెప్తే ఆయన అదే పని చేశాడు. 17వ అధ్యాయము 2 నుంచి మనం చదువుతాం చూడండి. వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. లేవి కర్ర మీద అహరోను పేరు వ్రాయవలెను. ఏలయనగా పితరుల కుటుంబముల ప్రధానునికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మను కలుసుకొని ప్రత్యక్షపు గుడారములోని శాసనముల ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇశ్రాయేలీయులు మీకు విరోధముగా సనుగుచుండు సనుగులు నాకు వినబడకుండా మాన్పివేయుదును. కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో చెప్పగా వారి ప్రధానులందరూ తమ తమ పితరుల కుటుంబములలో ఒక్కొక్క ప్రధానునికి ఒక్కొక్క కర్ర చొప్పున 12 కర్రలను అతనికిచ్చిరి. అహరోను కర్రయు
వారి కర్రల మధ్య నుండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. దేవుడు చెప్పినట్టే చేశాడు మోషే కూడా. అహరోను కర్ర కూడా, ఆ 12 మంది కర్రలు 11 మందితో కలిపి అహరోను కర్ర కూడా తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారంట? ఏమా అర్థమవుతుంది? ఎక్కడ పెట్టారంట? దేవుని సన్నిధిలో, దేవుని మందసము ఉన్నటువంటి ఆ దేవుని శాసనములు గల పలకలు ఉన్నటువంటి ఆ స్థలములో తీసుకెళ్ళిపోయి ఆ 12 కర్రలు పెట్టి దేవుడు చెప్పాడు, మీరు తలుపేసి ఇంటికి వెళ్ళిపోయి ఎవరి ఇంటిలో పడుకోండి. పొద్దునొచ్చి తలుపు తీసి చూసినప్పుడు ఎవరి కర్ర అయితే చిగురించి ఉంటుందో వారినే నేను ఎన్నుకున్నానని, వారినే నేను ఏర్పరచుకున్నానని, వారిని నేను ఆశీర్వదిస్తున్నానని అర్థం చేసుకోమని చెప్పి దేవుడు చెప్పేశాడు. చెప్పినట్టుగానే మోషే కూడా చేసి ఆ కర్రలన్నిటిని తీసుకొచ్చి దేవుని మందిరంలో పెట్టి ఎవరింటికారు వెళ్ళిపోయారు. మనమైతే మన కర్ర ఫలించాలని ఏం చేస్తాం చెప్పండి? ప్రార్థన చేస్తామా? ఇంకేమో కుంటి సాకులు, కుంటి ప్లాన్లు ఏం చేస్తాం? ముందే కొంచెం చిగురు వచ్చిన కర్ర తెచ్చి పెడతాం కదా. ఏ కర్ర అయినా పొద్దునకంతా చిగురు వచ్చేస్తుందా? ఆ ఒట్టి కర్రలు కూడా మనమైతే ఏమేం ప్లాన్లు చేస్తామో ఆలోచన చేయండి. దేవుని వాక్యంలో మనం చూస్తాం, అహరోను ప్రార్థించినట్టుగా లేదు, కానీ ఒకవేళ అతడు ఏమి చేసి ఉండవచ్చు అని ఊహించగలిగితే అతడు కూడా ఏం చేసి ఉంటాడు? ప్రార్థన చేసిండు. ఇంటికి వెళ్ళిపోయాక ప్రభువా అందరూ ఆశీర్వదించబడుతున్నారు, మోషేను కూడా ఆశీర్వదించావుగా ప్రభువా, నాయకునిగా ఎన్నుకున్నావు, అందరినీ నడిపించగలిగే స్థానమున తమ్మునికిచ్చావు, నత్తివాడైనా మాటలు రానివాడైనా మోషేనే ఆశీర్వదించావు. మరి ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నా నన్ను ఇంకెప్పుడు ఆశీర్వదిస్తావు ప్రభువా? ఎర్ర సముద్రం చీల్చినప్పుడు నేను కల్లారా చూశాను, ఎరికో గోడలను నా బ్రద్దలు చేసినప్పుడు నేను ప్రక్కనే ఉన్నాను, యొర్దాను నీళ్లను ఏకరాశి నిలబెట్టినప్పుడు నేను పక్కనే ఉన్నాను, అన్నింటిలో నన్ను వాడుకున్నావు, కానీ నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు ప్రభువా అని బ్రతిమలాడుంటాడేమో. ప్రభువా ఈ అవకాశము గనక నేను చేజార్చుకుంటే, ఈ కర్ర ఈరోజు కనుక నా కర్ర చిగురించకపోతే యాజకుడయ్యే అవకాశం, నాయకుడయ్యే అవకాశం, ఇశ్రాయేలులందరి ఎదుట పెద్దనుగా నీవు నిర్ణయించగలిగే, నీవు ఆశీర్వదించగలిగే అవకాశాన్ని కోల్పోతానేమో. దయతో ఇకనైనా నా పరిచర్యను గుర్తించి నన్ను ఆశీర్వదించు ప్రభు అని ప్రార్థన చేసి ఉంటాడు. అందుకే రాత్రంతా బ్రతిమలాడాడేమో, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నా కర్రను చిగురింపజేయని అడిగాడేమో. ఈరోజు మనం కూడా ఆశీర్వదించాలని కోరుకుంటాం, కానీ ప్రార్థన చేయం దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఈ 2025లో ఎన్నో అవమానాలు, అనారోగ్యాల మధ్యలో జీవితాన్ని తీసుకుని వచ్చాను, కానీ ఈ 26లోనైనా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం కూడా బ్రతిమలాడితే దేవుడు మనల్ని కూడా ఆశీర్వదిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఆ రాత్రి ఎంత బ్రతిమలాడాడో, ఎంత ప్రార్థన చేశాడో, ఎంత కన్నీరు కార్చాడో, దేవుడు అతని స్వరాన్ని విన్నాడు, దేవుడు అతని ప్రార్థనను విన్నాడు, దేవుడు అతని మొరను విని ఆలకించి సమాధానముగా, ఆశీర్వాదానికి సూచనగా ఉదయకాల సమయంలో అతని కర్ర చిగురించిందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 8వ వచనంలో మనం చదవగలిగితే చూడండి, మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అహరోను కర్ర చిగురించింది. మిగతా 12 గోత్రాలు చిగురించకపోయినా, మిగతా 12 కర్రలు చిగురించకపోయినా, మిగతా 12 కర్రలు మోడుబారిపోయినా, బీడుబారిపోయినా, అహరోను కర్ర చిగుర్చడానికి కారణం, అహరోను కర్ర చిగురించడానికి కారణం, అహరోను ఆశీర్వదించబడ్డానికి కారణం బహుశా అతని ప్రార్థనే. ఈరోజు మనం కూడా ఫలించాలన్నా, మనం కూడా ఆశీర్వదించబడాలన్నా, 2026లోనైనా మనం సమృద్ధి కలిగి విస్తరించి ఫలించాలి అంటే ఏం చేయాలంటే మనం కూడా ప్రార్థించాలని దేవుని వాక్యం తెలియజేస్తాం. అందుకనే ఆ రోజు యబ్బోకు రేవులో ఆ రాత్రి యాకోబు ఫలించాడు. ఆ రాత్రి అహరోను ప్రార్థించాడు గనక ఆ రాత్రి అహరోను కూడా చిగురించాడు.
ఈ రాత్రి మనం చిగురించగలుగుతామా, మనం ఫలించగలుగుతామా? ఈరోజు ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. ఇంకా ఫలించకపోతే, ఇంకా ఆశీర్వదించబడకపోతే, ఇంకా దీవించబడకపోతే దేవుడు ఏం చేస్తాడంట? యోహాను సువార్త 15:2 చదవండి త్వరగా ఒకసారి. యోహాను సువార్త 15:2. ఇక్కడ చూస్తాను చూడండి. ఫలింపని ప్రతి తీగను తీసివేస్తాడంట దేవుడు. ఆ తీగలు మనమే అనుకుంటే, ఆ అంజూరపు చెట్టు మనమే అనుకుంటే, ఇంకా ఫలించకపోతే, ఇంకా ఆశీర్వదించబడకపోతే, ఇంకా దేవునికి నమ్మకంగా జీవించకపోతే దేవుడు మనల్ని కూడా తొలగిస్తాడని, మనల్ని కూడా పెరిగి వేస్తాడని, మనల్ని కూడా ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడని చెప్పి దేవుని వాక్యంలో తెలియజేస్తున్నట్టుగా మనం కూడా ఇంకా ఫలించకపోతే దేవుడు కూడా ఓపిక పట్టాడు, ఎంతకాలం ఎదురు చూస్తాడు. అందుకే అంజూరపు చెట్టు దగ్గరికి 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు వచ్చాడంట. అయినా అది ఏం కాలేదు, ఫలించలేదు. అందుకే దేవుడు ఏం చేయమన్నాడు? ఇక దీనివల్ల ఈ స్థలం ఎందుకు వ్యర్థమైపోవాలి? ఇదిగో ఈ చెట్టు ఫలించట్లేదు, ఈ చెట్టు కాపు కాయట్లేదు, ఈ చెట్టు ఎవరి ఆకలి తీర్చట్లేదు గనక దీన్ని ఎందుకు మనం ఉంచాలి అని చెప్పి ఆ దేవుడు దానిని తొలగించమని ఆజ్ఞాపిస్తే ఆ తోటమాలి మాట్లాడుతూ, ప్రభువా ఇంకొక అవకాశం ఇద్దాం. ఏం చేయాలా? ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం. ఈ సంవత్సరం దాని చుట్టూ త్రవ్వి, ఇంకా లోతుగా ఎరువు వేసి, ఇంకా చక్కగా నీరు పెట్టి అది ఫలిస్తుందో లేదో చూద్దాం. ఫలిస్తే సరే, ఫలించకపోతే ఏం చేయాలంట? 13:9 చదవండి లూకాసు వార్త. ఇక్కడ చూడండి, ఫలిస్తేనే సరి, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మని బ్రతిమలాడుచున్నాడు తోటమాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగాను లేదా సంఘ కాపరికి సాదృశ్యంగాను ఉన్నటువంటి ఈ తోటమాలి బ్రతిమలాడుచున్నాడు. ఇంకా మీరు ఫలించకపోయినా ఆరోగ్యంగా జీవించగలుగుతున్నారంటే అది సంఘ కాపరి ప్రాధేయత, అది సంఘ కాపరి యొక్క ప్రార్థన లేదా దేవుని యొక్క విజ్ఞాపన. ఈరోజు మీరు ఇంకా ఫలించకపోయినా జీవిస్తున్నారన్న, ఇంకా ఫలించకపోయినా బ్రతుకుచున్నారన్న, ఇంకా ఫలించకపోయినా దేవుడు దీర్ఘశాంతం చూపుతున్నాడన్న దానంతటికి కారణం నీ కొరకు బ్రతిమలాడే తోటమాలు ఒక ఆయన అన్నాడు. ఆ తోటమాలి బ్రతిమలాడుచున్నాడు. 25లో ఫలిస్తానన్నావు, ఫలించట్లేదు కనుక తొలగిద్దామని దేవుడు ఆలోచన చేస్తే ఆ తోటమాలి బ్రతిమలాడుతూ ఇంకొక సంవత్సరం అవకాశం ఇద్దాం ప్రభువా. ఎంతంట? ఒకవేళ మనమే ఆ అంజూరపు చెట్టు అయితే, మనకే ఇంకొక సంవత్సరం అవకాశం ఇచ్చి ఉంటే, ఈ సంవత్సరమైనా ఫలించకపోతే ఏం చేస్తాడంటే దేవుడు? ఫలించినా సరే, లేకపోతే నరికివేయుము అంటాడు. మరి ఈ సంవత్సరమైనా దేవుడు మనం ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకొని ఫలించే ప్రయత్నం చేద్దాం. ప్రేమను కలిగి, దేవుని యొక్క లక్షణాలు కలిగి, దేవుని యొక్క పరిశుద్ధత కలిగి జీవించే ప్రయత్నం చేద్దాం. యాకోబు బాధపడుతూ ఏడ్చిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. అతని జీవితంలో సమాధానం లేనప్పుడు, అతని జీవితంలో నెమ్మది లేనప్పుడు అతడు ప్రార్థించాడు. దేవుని ద్వారా ఆశీర్వదించబడి అతడు బహుగా ఫలించాడని దేవుని వాక్యంలో ఉంది. అహరోను ఏడ్చినట్టుగా, అహరోను ప్రార్థించినట్టుగా మనం కూడా ప్రార్థిస్తే దేవుడు మనల్ని కూడా ఫలింపజేస్తాడు. కాబట్టి ఇంకా ఎంతకాలం ఫలించకుండా పాత సంవత్సరంలో ఉంటూ పాత అలవాట్లే కలిగి ఉంటాం. ఈ క్రొత్త సంవత్సరంలోనైనా దేవుడు అనుకున్నట్టుగా ఫలించే ప్రయత్నం చేద్దాం. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకునండి. ఈ సమయంలో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అని దేవుని పక్షాన బ్రతిమలాడిన తోటమాలి విజ్ఞాపనకు లోబడి, తోటమాలి యొక్క ప్రార్థనకు విధేయత చూపి, ప్రభువా ఈ సంవత్సరమైనా నేను ఫలిస్తాను, నన్ను ప్రేమించే అవకాశం ఇచ్చినందుకు వందనాలు ప్రభువా, ఇకనైనా ఫలిస్తాను, ఇకనైనా నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటూ
పశ్చాత్తాపడే ప్రయత్నం చేద్దాం. దేవుని సన్నిధిలో మనమందరము గోజాడి ఇకనైనా యాకోబు వలె నేను తగ్గించుకుంటాను, యాకోబు వలె నేను కూడా ఫలిస్తాను, యాకోబు వలె నేను కూడా నీ సన్నిధిలో బ్రతిమలాడుతాను ప్రభు అని చెప్పి పశ్చాత్తాపడదాం. అహరోను ఏడ్చినట్టుగా, అహరోను ప్రార్థించినట్టుగా, యాకోబు ప్రార్థించినట్టుగా మనం కూడా నన్ను ఫలింపజేయ ప్రభు, నన్ను ఆశీర్వదించు ప్రభు అని ఈ రాత్రే దేవుని పాదములు పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రాత్రే యాకోబు ఫలించినట్టుగా మనం కూడా ఫలించుదాం. అహరోను చిగురించినట్టుగా మనం కూడా చిగురించుదాం. కళ్ళు మూసుకుందాం. మనల్ని మనమే పరీక్షించుకుంటూ ఉంటుండగా ఈ సమయంలో విత్తబడిన వాక్య సందేశం కొరకై పాస్టర్మ్మ గారు ప్రార్థన చేస్తారు. అందరి తల నుంచి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా గతించిన 2025 సంవత్సరం మొదలుకొని తండ్రి, మరి నైనా ఈ ఆఖరి దినాన ప్రభు తండ్రి 2026 సంవత్సరములోకి నైనా మరలా తండ్రి మాకు ఒక దయా కిరీటంగా తండ్రి మరి ఒక సంవత్సరాన్ని ప్రభు మీరు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇదిగోనైనా ఇంతవరకు ప్రభా నీ దాసుని తండ్రి నీ పక్షాన్ని నిలబెట్టుకొని తండ్రి మాకందరికనైనా కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అందించడానికి తనకిచ్చినటువంటి శక్తిని సామర్థ్యం బట్టి నీకే స్తుతులు స్తోత్రములు ప్రభా. ఇదిగోనైనా విన్నటువంటి వాక్యంనైనా మా అందరి హృదయాలలోకినైనా ఫలించడానికి మీరు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. యాకోబునైనా ఎలాగైతే తండ్రి నీతో పెనుగులాడి ఎలాగైతే ఫలించాడో ప్రభా, మేము కూడా తండ్రి లాగున పెనుగులాడి తండ్రి మరి నైనా ఫలించే గొప్ప కృపను భాగ్యంను తండ్రి మాకు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను తండ్రి. అహరోను కర్ర ఎలాగైతే చిగురించిందో ప్రభు, మరి నైనా మేము కూడా తండ్రి లాగున ప్రార్థించి తండ్రి మేము కూడా నైనా ఒక చిగురు వలనైనా చిగురించడానికి తండ్రి మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి. ఇదిగోనైనా నీ మందిరంలో చేరి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని కూడా ప్రార్థిస్తూ ఉంటున్నాను ప్రభా. సహాయం దయచేయండి. ఎవరైనా తండ్రి బాప్తిస్మం తీసుకోలేక తండ్రి వెనుకబడి ఉంటున్నట్టయితే తండ్రి వారు కూడా ఈ దినాన తండ్రి ఒక తీర్మానం తీసుకునడానికి కూడా మీరు సహాయమును దయచేయమని కూడా ప్రార్థిస్తూ ముందున్న కార్యక్రమం అంతటి ద్వారా నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకున్నామని ఈ కొద్ది ప్రార్థన నజుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి మిక్కిలి వినయము తడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి. ఆమేన్. ఆమేన్.